ఆ రోజు జరిగింది యుద్ధం కాదు, దండయాత్ర. అభిమన్యుడి దండయాత్ర. 17 ఏళ్ల కుర్రాడు కాకలు తీరిన కౌరవ సేనల్ని హడలెత్తించాడు. ఎలాంటి వణుకు బెనుకు లేకుండా శత్రు దుర్భేద్యమైన పద్మవ్యూహంలోకి ప్రవేశించి తోడుగా వస్తారనుకున్న పాండవ పెద్దలు ఎవ్వరూ రాలేకపోయినా ఒక్కడు కౌరవ సేనల్ని హడలెత్తించాడు. యుద్ధరంగంలో సింహనాదం చేస్తూ వేలాది మంది కౌరవ సేనాధిసేనుల్ని మట్టి కరిపించాడు. రణరంగంలో మండే సూర్యునిలా ప్రకాశిస్తూ సాక్షాత్ ఆ మహాశివుడు ప్రళయకాల రుద్రునిలా తాండవం చేస్తున్నాడా అన్నట్లుగా కనీవిని ఎరుగని యుద్ధం చేస్తున్నాడు. ఆ భయంకరమైన యుద్ధాన్ని చూస్తున్న కౌరవ సేనాధిపతుల వెన్నులో వణుకు పుట్టింది. ఏమిరా యుద్ధం, మురిబాలుడు ముచ్చెమటలు పట్టిస్తున్నాడనుకుంటూ యుద్ధ నియమాలు పాటించకుండా అందరూ ఒకేసారి అభిమన్యుడిపై దాడి చేయడంతో పాండవుల కీర్తిని ఇనువడింపచేస్తూ రెండో సూర్యుడు అస్తమించాడు.